అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి యొక్క పనితీరు ఈ 1 ఇయర్లో ఎలా ఉంది? అసలు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మెరుగ్గా ఉందా లేదా? ఏం చెప్తారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలకులు చేసినటువంటి విద్యా వ్యవస్థలు తెచ్చినటువంటి మార్పులు, బెల్ట్ మీద జగనన్న బొమ్మ, స్కూల్ బ్యాగ్ మీద జగనన్న బొమ్మ, స్కూలు పుస్తకాల మీద జగనన్న బొమ్మ, ఇచ్చేటువంటి చిక్కీల మీద జగనన్న బొమ్మ, గుడ్డు మీద జగనన్న బొమ్మ. గుడ్డు మీద జగనన్న బొమ్మ లేకపోయినా అది కూడా వేసేవాళ్ళే. సో అసెంబ్లీలో నారా లోకేష్ గారు ప్రత్యక్షంగా అన్నిటి మీద చూపించడం జరిగింది, ఎక్కడెక్కడ జగనన్న బొమ్మ. ఇది తప్ప నాడు నేడు కింద మన బడుల యొక్క రూపురేఖలే మార్చేశాను అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి మార్చి ఉండింటే 82 లక్షల మంది విద్యార్థులు 2019లో ఉంటే 79 లక్షల మందికి ఎందుకు పడిపోయింది సంఖ్య? అమ్మ ఒడి ఇచ్చున్నారు, 2 పిల్లలకని చెప్పి 1 పిల్లాడికే ఇచ్చారు. సరే, ఎనీహౌ మీరు 2019లో 6,349 కోట్ల రూపాయలు అమ్మఒడికి కేటాయించడం జరిగింది. సరే, మరి ఈ అమ్మఒడి ఇచ్చేటువంటి మొత్తం అనేది ఒకవేళ మీరు ఇచ్చినటువంటి పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చి ప్రజలను దాన్ని అమలు చేసినట్లయితే బాల కార్మికుల సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలనా లేదా? పెరగాలి. మరి ఇచ్చేటువంటి మొత్తం కూడా పెరగాలనా లేదా? 6,349 కోట్ల రూపాయలు 2019లో కేటాయిస్తే 2023 సంవత్సరానికి కానీ ఎంత కేటాయించారు? 5,000 కోట్లకు పైమాట. అంటే తగ్గింది. ఎందుకు తగ్గింది? ఇది డేటా చెప్తున్నటువంటి వాస్తవం, ఓకే, ఎవరు కాదననేటువంటి నిజం. సో ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి వద్దాం. సరే, మరి గతంలో ఆయన యువగలం పాదయాత్రలో దాదాపు 3,200 కిలోమీటర్ల పైన చేసినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటూ కార్యకర్తల యొక్క అభీష్టాన్ని అంటే వారి యొక్క కోరికలను తెలుసుకుంటూ మరి పార్టీకి యువగలం పాదయాత్ర అనేది ఒక గేమ్ చేంజర్గా మారింది. తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడిని 40 సంవత్సరాలకు తగుబడినటువంటి ఒక నాయకుడిని అందించింది ఆ యువగలం పాదయాత్ర అనేది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎక్కువగా బిలీవ్ చేస్తున్నారు. రీసెంట్గా ఇచ్చినటువంటి కేకే సర్వేలో ఏమని చెప్పారు? కూటమి ప్రభుత్వం తరపున ఎవరు నాయకుడైతే బాగుంటుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పేరు, నారా లోకేష్ గారి పేరు, నారా భువనేశ్వరి గారి పేరు, నారా బ్రాహ్మణి గారి పేరు, జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు సర్వే చేస్తే 33% మంది నారా లోకేష్ గారిని ఎంచుకోవడం జరిగింది, 39% పవన్ కళ్యాణ్ గారిని ఎంచుకోవడం జరిగింది. మరి ఈ 33% మంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మనసు గెలుచుకోగలిగాడు నారా లోకేష్ గారు అతి తక్కువ కాలంలోనంటే ఎస్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఆయన విద్యాశాఖ మంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత మరి ఆయన ఏమి తెచ్చాడు ఈ సంవత్సర కాలంలో? చాలామంది అంటూ ఉన్నారు, ఏం చేశాడు ఆయన అది ఇదని. మొదటగా ఆయన చేసినటువంటి పని, రాజకీయాలు విద్యా వ్యవస్థలోకి రాకూడదు. అంటే మనం గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బొమ్మ అయినా, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ నా బొమ్మ అయినా ఎక్కడ ఎవరు రాజకీయాల ప్రస్తావన విద్యా వ్యవస్థలో రాకూడదు. ది ఫస్ట్ పాయింట్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్. గబ్బు చేయకోకుండా విద్యా వ్యవస్థను రాజకీయాలలో ది బెస్ట్ డెసిషన్ అని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు మరి విద్యా వ్యవస్థలో ఆయన తెచ్చినటువంటి మార్పులు ఏంటి ఈ సంవత్సర కాలంలోనే? తల్లికి వందనం 8,745 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాకి వేసినటువంటి అమౌంట్. స్కూల్ అభివృద్ధి ఖాతాకు 1,300 కోట్లకు పైన, దగ్గర 10,000 కోట్ల పైమాట కేవలం తల్లికి వందనం పథకం కేటాయించడం. ఇది మొదటి సక్సెస్. ఇంకా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం కూడా పెట్టడం. ఎక్కడి ఇంటర్మీడియట్ వరకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేయడం ఇంటర్ విద్యార్థులకు కూడా. మరి క్వాలిటీ స్కూల్ కిట్స్, యూనిఫామ్ కానీ స్కూల్ కిట్స్ కానీ క్వాలిటీగా ఇవ్వడం. ఎక్కడ నారా లోకేష్ గారి బొమ్మ కానీ, ఓన్లీ రాజముద్రతో అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్ కట్ క్వాలిటీతో. ఇకపోతే ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పిల్లల వరకు ఉచిత బస్ పాసులు ఇవ్వండి అని చెప్పేసి ప్రత్యేక సెంటర్లు పెట్టి సెప్టెంబర్ వరకు గడువు ఇచ్చేసి మొత్తం అంతా ఉచిత ఫ్రీ బస్ పాస్ ఇస్తా ఉన్నారు 10th క్లాస్ వరకు. మరి
పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫీజు రింబర్స్మెంట్ చేశారండి. ఓకే. పీజీ స్టూడెంట్స్కి కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. మరి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశా విద్యార్థులకు అని చెప్పేటువంటి వ్యక్తి 9,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిపోతే ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యానికి 2 విడతల్లో 6,000 కోట్లకు పైగా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఎటువంటి విద్యార్థులకు ఎవరైతే సర్టిఫికేషన్ ఇవ్వకోకుండా కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయో ఆ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వండి అని చెప్పేసి మీ నిధులు విడతల వారీగా చెల్లించే బాధ్యత నాది అని హామీ ఇచ్చి ఈరోజు 10 లక్షల మందికి పైగా సర్టిఫికెట్లు అందజేత చేయడం జరిగింది. ఇకపోతే వాట్సాప్ గవర్నెన్స్ దేశంలోనే ది బెస్ట్ ఇది. వాట్సాప్ గవర్నెన్స్ అరచేతిలోకి తెచ్చారు. ఒకప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా పని జరుగుతుందా, సర్టిఫికేట్ వస్తుందా, పొద్దున పోతే సాయంత్రానికి పని అవుతుందా అని చెప్పేసి సంకట స్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకము ఈరోజు మన మిత్ర అనే ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లో మీరు వాట్సాప్లోనే మీ డీటెయిల్స్ ఇస్తే సర్టిఫికేటు రావడం జరుగుతుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా అవినీతి లేదు, ట్రాన్స్పరెన్సీ. ఇది ది బెస్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఆయన తెచ్చినటువంటిది. మరి దాని తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య. గత 5 ఏళ్లలో ఎంతమందికి విదేశీ విద్య అందినది ఎవరికి తెలియదు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో విదేశీ విద్య పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దానికి అనుగుణంగా ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఈయన ఇంకాస్త మెరుగ్గా ఎలా చేయాలని చెప్పేసి ఈరోజు రూపకల్పన చేసి విదేశీ విద్య కూడా అందిస్తున్నారు. మరి నెక్స్ట్ అతి ముఖ్యంగా రాష్ట్రంలో విద్యార్థులకు ఇది వరప్రదాయని మెగా డిఎస్సి. ఈరోజు 1983 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలోని ఈరోజు ఇప్పటికీ దాదాపు 13 రిక్రూట్మెంట్ల ద్వారా, రెగ్యులర్ రిక్రూట్మెంట్, స్పెషల్ రిక్రూట్మెంట్, మామూలుగా ఇంకో లిమిటెడ్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి 3 రిక్రూట్మెంట్ల ద్వారా ఇప్పటి వరకు 2 లక్షల మందికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఖ్య 3,30,000 మందికి పైగా ఉంటే 2 లక్షల మంది కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే భర్తీ చేశారనేది చెప్పుకోదగ్గ అంశం. మరి మెగా డిఎస్సిలో 16,347 పోస్టులు భర్తీ చేయడం జరుగుతూ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా భర్తీ చేస్తారు. ఇకపోతే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పేసి చెప్తా ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి పాలసీకి అనుగుణంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తూ ప్రక్షాళన చేస్తూ మరి 10కి పైగా ప్రఖ్యాత కంపెనీలతో ఎడ్యుకేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీలో ఎంఓఎస్ చేసుకోవడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోడింగ్ మీద కానీ వొకేషనల్ స్కిల్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద దాదాపు 30 స్కిల్స్ ఇచ్చింది. దాంట్లో ఒకరు కోడింగ్ మీద శ్రద్ధ పెడితే, ఒకరు సాంస్కృతిక కార్యక్రమాల మీద శ్రద్ధ పెడితే, ఇలా వివిధ యాక్టివిటీస్ మీద అంటే వివిధ పనుల మీద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈరోజు రాష్ట్రంలో ప్రక్షాళన తీసుకోవడం రావడం జరుగుతూ ఉంది. మరి ఎక్కడ బొమ్మల పిచ్చా లేదు, ఎక్కడ బటన్ నొక్కుడు లేదు, ఎటువంటి హంగు ఆర్భాటం లేకోకుండా విద్యాశాఖ తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. ఇది నారా లోకేష్ గారు చేసినటువంటి విద్యాశాఖలోని నేను చెప్తా ఉన్నా, మిగిలిన శాఖ కాదు, ఒక్క విద్యాశాఖలోని. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో షైనింగ్ స్టార్స్ పేరుతో ఎవరైతే మంచిగా మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థులను వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థకు పెట్టేసి కార్పొరేట్ స్థాయిలో మేము కూడా ఈసారి గవర్నమెంట్లో యాడ్లు ఇస్తాము, మా గవర్నమెంట్ స్కూల్లో 1, 1, 2 ర్యాంకులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి గత సంవత్సరంలోని ఇది జరిగినటువంటి పరిపాలన. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మెరుగైందా లేదనేది మీరే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డేటా ప్రకారం అఫ్కోర్స్ ఆబ్వియస్లీ అయిందని చెప్పాలి సార్. అంటే అక్కడ చెప్పుకోవడానికి ఎక్కువ పబ్లిసిటీ చేశారు తప్ప విద్యార్థులకు ఉపయోగపడేలా ఏమేం చేయలేదు. సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క పథకానికి విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా భారం తగ్గించినట్లు అవుతుంది. ఎస్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.